హలో దోస్తులు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫ్యామిలీ టూన్స్. పెళ్లి తర్వాత రహస్య ప్రేమ సిరీస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అవును దోస్తులు, ఇవాళ ఎపిసోడ్లో ఊహించని మలుపుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ కొట్టేయండి దోస్తులు, ఎందుకంటే మీ ఒక్క లైక్ మాకు నాకు 1000 ఏనుగుల ఏనుగుల బలం. బలం. ఇంకెందుకు లేటు, ఎపిసోడ్ చూసేద్దాం పదండి. ఏంట్రా గజేంద్ర, సైలెంట్ అయిపోయావు? ఇందాక నా చెల్లి మీద అరిచిన అరుపులు ఏమయ్యాయి? కరెంటు పోయిన మైకులాగా మోగపోయావేంటి? నీ రౌడీయిజం, నీ డాన్గిరి ఈ ఆటో శివగాడి ముందు, నా 100 మంది అన్నదమ్ముల ముందు పనిచేయదురా కుక్క. శివ, నన్ను తక్కువ అంచనా వేయకు. నువ్వు నన్ను ఇక్కడ ఏమైనా చేస్తే రేపు ఉదయం నా మనుషులు వచ్చి ఊరిని తగలబెడతారు. దారోజులు నన్ను సైలెంట్గా వెళ్ళిపోనివ్వు. ఈ రోజుకి ఆట ఇక్కడితో ఆపేద్దాం. ఆపేయడానికి ఇదేమి పసిపిల్లల ఆట కాదు గజేంద్ర, ఒక ఆడదాని ప్రాణాలతో చెలగాటం. నా అన్నయ్యని కట్టేసి కొట్టావు, నా ఆస్తి కాగితాలు లాక్కోవాలని చూసావు, నన్ను చంపడానికి రౌడీలను పంపావు. ఇవన్నీ చేసి ఇప్పుడు తోక ముడుచుకొని పారిపోవడానికి ట్రై చేస్తున్నావా? అన్నా, వీడిని వదిలిపెట్టకూడదన్నా. ఊళ్ళో ఆడవాళ్ళని ఏడిపించే వీళ్ళంటోడికి బుద్ధి చెప్పాలి. వీడెముకలు ఇరగొట్టి ఈ రోడ్డు మీదే పాతేద్దామన్నా. ఒక్క మాట చెప్పు, ఈ క్షణమే వీడి కథ ముగిస్తాం. ఆగండి ఆగండి. శివ, లక్ష్మి, నన్ను క్షమించండి. నేను ఓడిపోయాను. ఈ ఆస్తి జోలికి మీ జోలికి ఈ జన్మలో రాను. నన్ను ప్రాణాలతో వదిలేయండి. క్షమాపణ అడిగితే సరిపోదురా. నీ అహంకారం ఎక్కడుందో అక్కడ దెబ్బ కొట్టాలి. అప్పుడే ఈ ఊళ్ళో ఏ ఆడదాని వంక చూడాలన్నా నీకు వణుకు పుడుతుంది. ఒరే కాశీ, వీడి డాన్గిరి అంతా వీడి మీసంలోనూ వీడి చుట్టులోనే ఉంది కదరా. తీసుకురారా ఆ కత్తెర, ఈ రోజు వీడికి గుండు గీసి ఈ రోడ్డు మీదే నడిపించుకుంటూ పంపిద్దాం. గజేంద్ర, మాఫియా డాన్ గజేంద్రకి ఈ రోజు నడి రోడ్డు మీద గుండు కొట్టారా. ఆ ఆటో శివగాడు, ఆ పల్లెటూరు ముండా లక్ష్మి కలిసి నా పరువుని బజార్కి లాగారు. నా బతుకు సర్వనాశనం అయిపోయింది. అన్నా, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా? మన మనుషులందరినీ రప్పించి ఆ ఆటో శివగాడి ఇంటి మీద పడదామా? వాళ్ళందరినీ నరికేద్దామన్నా. నోరు ముయ్యరా సన్నాసి, కొట్టానంటే చంప పగిలిపోద్ది. 100 మంది ఆటో వాళ్ళు మన చుట్టూ ముడితే భయంతో లాఠీల కింద పడేశారు. మళ్ళీ ఇప్పుడు పౌరుషం వచ్చిందా? ఆ లక్ష్మి దగ్గర ఒరిజినల్ ఆస్తి పేపర్లు లేవని నాకు ముందే తెలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదురా. ఇదంతా రాణి నాటకం వల్లే జరిగింది. లక్ష్మి పని తర్వాత పడతా. ముందు నన్ను ఈ ఉచ్చులోకి లాగి నన్ను ఈ ఊరి ముందు బికారిని చేసిన ఆ రాణి దాన్ని పట్టుకురండి రా. దాన్ని కిడ్నాప్ చేసి మన షెట్టుకు తీసుకురండి. దాని అంత చూశాకే ఈ గజేంద్ర అంటే ఎవడో ఆ లక్ష్మికి చూపిస్తా. ఒరే రాము, ఊరంతా అదే కోడై కూస్తుందిరా. రాత్రి ఆ గజేంద్రగాడు 10 మంది రౌడీలను తీసుకొని లక్ష్మి ఇంటికి వెళ్తే ఆ ఆటో శివగాడు 100 మందిని పోగేసి గజేంద్రగాడికి గుండు కొట్టించాడంటరా. ఆ మాఫియా డానికి అంతగతి పడితే రేపు ఆ లక్ష్మి మనల్ని ఏం చేస్తుందో అని నాకు ప్రాణాలు పోతున్నాయిరా. అదే కదా అమ్మా నా భయం కూడా. ఆ లక్ష్మి అమాయకురాలనుకొని మనం దాన్ని ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాం. కానీ ఇప్పుడు దాని వెనకాల అంత పెద్ద ఆటో యూనియన్ సైన్యం ఉందని తెలిసి నా గుండె ఆగిపోతుందమ్మా. ఆ రాని మాటలు విని మనం ఎంత పెద్ద తప్పు చేశామో. ఇక ఆలోచించడానికి టైం లేదురా. ఆ లక్ష్మి దగ్గరే నీ ఆస్తి పేపర్లు అన్నీ ఉన్నాయి. అది కనుక మన మీద పోలీస్ కేసు పెడితే మనం జీవితాంతం జైల్లోనే మగ్గిపోవాలి. పదరాము, దేవుడి గుడికి వెళ్ళినట్టు ఆ లక్ష్మి ఇంటికి వెళ్దాం. దాని కాల్లో వేల్లో పడి కన్నీళ్లు పెట్టుకొని బతిమాలుకుందాం. అవునమ్మా, లక్ష్మి చాలా మంచిది. మనం ఏడ్చి బతిమాలితే ఖచ్చితంగా కరిగిపోతుంది. మళ్ళీ నన్ను క్షమించి ఇంటికి వచ్చేస్తుంది. పదమ్మా, త్వరగా వెళ్దాం. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నా కళ్ళు నెత్తికెక్కి నీ విలువ తెలుసుకోలేకపోయాను. ఆ రాణి మాయలో పడి నీకు అన్యాయం చేశాను లక్ష్మి. నిన్న రాత్రే ఆ రాణిని ఇంట్లోంచి మెడబట్టి గెంటేశాను. నీ రాముయిగా మారిపోయాడు లక్ష్మి. ప్లీజ్ లక్ష్మి, నన్ను క్షమించి మన ఇంటికి వచ్చేసే. అవును తల్లి, నా బుద్ధి గడ్డి తిని ఆ రాక్షసిని ఇంట్లోకి తెచ్చుకున్నాను. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నీ ఆస్తి నీ దగ్గరే ఉంది, మా ప్రాణాలు కాపాడావు. దయచేసి నీ అత్తని క్షమించి మళ్ళీ మా ఇంటికి దీపంలా రా తల్లి. క్షమించాలా? దేనికత్తయ్యా క్షమించాలి? నా మెడలో తాళి కట్టి పక్కింటి దాంతో కులుకుతున్నందుక, లేక ప్రాణం పోయే స్టేజ్లో ఉన్న నా అన్నయ్యకు సాయం చేయకుండా నన్ను రోడ్డు మీద గెంటేసినందుక? ఇప్పుడు ఆ గజేంద్ర గారికి గుండు కొట్టా అని తెలియగానే నా దగ్గర ఉన్న ఆస్తి కోసం ఈ దొంగేడుపులు ఏడుస్తున్నారా?
మీరు మారలేదు రాము, భయపడ్డారు అంతే. ఈ లక్ష్మిని ఇన్నాళ్ళు పంజరంలో రామచిలకలా చూశారు కదా, కానీ ఇప్పుడు ఈ లక్ష్మి అడవిలో ఆకలితో ఉన్న పెద్ద పులి. నా కాళ్ళు కాదు, నా అన్నయ్య ఆటో కింద పడి ఏడ్చినా మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. నా బతుకు ఇలా పాడుబడిన గుడిలాగా తయారైందేంటి? ఆ ఆటో శివగాడు 100 మందిని తెచ్చి గజేంద్రనని కొట్టేసరికి ఆ రామగాడికి ధైర్యం వచ్చి నన్నే ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వలేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఆ లక్ష్మి నాశనమైపోను. దాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు రానియే కాదు. ఎవరు మీరు? నా దారికి ఎందుకు అడ్డొచ్చారు? మీకు దండం పెడతాను, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను వదిలేయండి. డబ్బులు లేకపోయినా పర్లేదు రాని, నీ ప్రాణాలుంటే చాలు. మా గజేంద్రన్నని బోల్తా కొట్టించి ఆయనకి నడి రోడ్డు మీదే గుండు కొట్టించేలా చేసిన నీ బొర్రుంటే చాలు. నడవే నడు, అన్న నీ కోసం షెడ్లో కత్తులు నూరుతున్నాడు. వదిలేయండి రా నన్ను. నాకు ఆ జిరాక్స్ పేపర్ల గురించి ఏం తెలియదురా. అదంతా లక్ష్మి ఆడిన నాటకం. నేను రాను, నన్ను వదిలేయండి. చూసావా రాని, మాఫియా డాన్ గజేంద్ర తలకాయ చూసావా? ఈ ఊళ్ళో నా పేరు చెప్తేనే జనం వణికిపోతారు. అలాంటిది నన్ను ఆ ఆటో వాళ్ళ మధ్యలో కుక్కని చేసినట్లు చేసి నా పరువుని, నా జుట్టుని రెండింటిని గాల్లో కలిపేశారు. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? అన్నయ్య, అన్న తప్పేం లేదన్నయ్య. నేను నిజంగానే ఆ ఫైల్లో ఒరిజినల్ ఆస్తి పేపర్లు ఉన్నాయనే అనుకున్నాను. ఆ లక్ష్మి ఎంత మోసగత్తనో నాకు తెలియదన్నయ్య. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపొద్దు. అన్నయ్య అని పిలవకే మొండ. నన్ను అన్నయ్య అని పిలిచి ఆస్తిలో సగం ఆశపడి నా కొంప ముంచావు కదే. ఆ పేపర్లు ఫేక్ అని తెలియగానే నువ్వు సైలెంట్గా ఎలా జారుకున్నావే? ఇప్పుడు నీ ప్రాణాలు తీసి ఆ ఆటో శివగాడి ఇంటి ముందే పడేస్తా. నిన్నిప్పుడు చంపేస్తే ఆ లక్ష్మికి సంతోషం కలుగుతుంది రాని. నా శత్రువు సంతోషపడడం ఈ గజేంద్రకి ఇష్టం లేదు. నా పరువు పోయింది ఆ ఆస్తి పేపర్ల వల్లే కాబట్టి ఆ ఒరిజినల్ పేపర్స్ నా చేతికి వచ్చాకే నీ ప్రాణాలు పోతాయి. కానీ ఆ పేపర్లు ఆ లక్ష్మి బ్యాంక్ లాకర్లో దాచేసింది కదా. నేను నీ కబ్జాలో ఉన్నానని దానికి తెలిస్తే అది అస్సలు పేపర్లు ఇవ్వదు. దానికి నేను చావడమే కావాలి. నా వల్ల ఆ పేపర్లు నీకు ఎలా వస్తాయి? ఆ లక్ష్మికి నువ్వంటే పడకపోవచ్చు, కానీ దాని పిచ్చిమగుడు రాముగాడికి నువ్వంటే ఇంకా వ్యామోహం ఉంది కదా. వాడిని గుప్పెట్లో పెట్టుకుంటే ఆ లక్ష్మి దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు వాడే దొంగలించి నా కాళ్ళ దగ్గర పెడతాడు. ఒకవేళ తేకపోతే నిన్ను చంపి హత్య కేసు వాడి మీదే వేస్తా. అప్పుడు వాడు జైలుకి వెళ్ళడం ఖాయం. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు. ఆ రామ్గాడికి భయం ఎక్కువ, కానీ వాడు లక్ష్మికి ఎదురెళ్ళి ఆ పేపర్లు తేలేడు. చూసావా అమ్మ లక్ష్మి ఎంత కఠినంగా మాట్లాడిందో? కనీసం మనం కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. ఆ ఆటో శివగాడు అండ చూసుకొని ఇప్పుడు మనల్ని పాతాళానికి దొక్కేస్తుంది. నా ఆస్తి పోయింది, నా భార్య పోయింది, నాకు ఇక చావే శరణ్యమమ్మా. ఏడవకురా, ఆ ఆస్తి కోసం మనం ఇంకో దారి ఎతుకుదాం. ఆ లక్ష్మి అంత పొగరుగా మాట్లాడిందంటే దానికి తగిన శాస్తి జరగాల్సిందే. ఆ రాణి పీడ పోయింది కదా, ప్రశాంతంగా ఉందాం. హలో రాము, ఏంట్రా నీ ప్రేమ పక్షి రాణిని ఊరు నుంచి తరిమేశావంటగా? నువ్వు వదిలేసిన ఆ పక్షి ఇప్పుడు నా పంజరంలో ప్రాణభయంతో కొట్టుకుంటుందిరా. వినిపిస్తుందా దాని ఏడుపు? రాము, నన్ను కాపాడు రాము, వీడు నన్ను చంపేస్తాడు. గజేంద్రన్న, నాతో నీకేం పనన్నా? ఆ రాణితో నాకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని నువ్వేమైనా చేసుకో, నన్ను మాత్రం వదిలేయన్నా. సైలెంట్ రా దద్దమ్మ. దాన్ని ఏమైనా చేసుకోమంటవా? సరే, ఈ రోజు రాత్రికి దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాన్ని తీసుకొచ్చి నీ ఇంటి పెరట్లో పాతేస్తా. తర్వాత పోలీసులకు ఫోన్ చేసి నువ్వే చంపావని అన్ని సాక్ష్యాలు సృష్టిస్తాను. ఆస్తి కోసం నీ ప్రియురాలను చంపావని చెప్తాను. అంతే, ఇక నువ్వు జైల్లో కుళ్ళిపోవాల్సిందే. ఇదంతా జరగకూడదంటే రేపు సాయంత్రంలోగా లక్ష్మి దగ్గర ఉన్న ఒరిజినల్ ఆస్తి పేపర్లు నా టేబుల్ మీద ఉండాలి. లేదంటే నీకు ఆ రానికి ఒకే పాడగడతాను. టైం స్టార్ట్స్ నౌ. విన్నావా అమ్మా గజేంద్ర గారి మాటలు? రేపు సాయంత్రంలోగా ఆస్తి పేపర్లు వాడి చేతిలో పెట్టకపోతే ఆ రాణి శవాన్ని తెచ్చి మన పెరట్లో పాతేస్తాడంట. పోలీసులు నన్ను అరెస్ట్ చేసి ఉరి తీయడం ఖాయమమ్మా. ఆ రాణి ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా ఇప్పుడు గాలిలో దీపంలా మారిపోయాయి. అయ్యో నా వంశోద్ధారకుడా, ఆ మాఫియాగాడు అన్నంత పని చేస్తాడ్రా. వాడికి ప్రాణాలు తీయడం అంటే కోడి మెడ కోసినంత ఈజీ. ఇప్పుడు మనం భయపడితే లాభం లేదురా. మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ లక్ష్మి దగ్గర ఉన్న బ్యాంక్ లాకర్ తాళాలు మనం ఎలాగైనా కొట్టేయాల్సిందే. అమ్మా నీకేమైనా పిచ్చా?
ఆ లక్ష్మికి కాపలాగా 100 మంది ఆటో వాళ్ళు ఉన్నారు. ఆ ఆటో శివగాడు వాకిట్లోనే పడుకుంటున్నాడు. వాళ్ళు కళ్ళు కప్పి మనం తాళాలు దొంగలించడం అసాధ్యమమ్మా. దొరికిపోతే నన్ను అక్కడికక్కడే నరికేస్తారు. సాధ్యమేం లేదురా. ఈ రోజు రాత్రికి నేను ఆటో శివగాడితో ఏదో మాటలు కలిపి వాడి దృష్టి మళ్ళిస్తాను. అదే అదునుగా నువ్వు వెనక వైపు నుంచి గోడ దూకి ఆ లక్ష్మి గదిలోకి వెళ్ళు. ఆ తాళాలు ఎక్కడున్నాయో వెతికి తీసుకురా. మన ప్రాణాల కంటే ఆ పేపర్లు ఎక్కువేం కాదు కదా. అమ్మా, ఆ శివగాడు కత్తి పట్టుకొని మరీ మెలకువగా కూర్చున్నాడే. వాడు నిద్రపోవడం లేదు. నేను లోపలికి వెళ్ళడం కష్టమమ్మా. వద్దు, వెనక్కి వెళ్ళిపోదాం. ఇక నోరు మూసుకోరా దద్దమ్మ. ఇప్పుడు వెనక్కి వెళ్తే రేపు ఉదయం ఆ రాణి శవం మన ఇంటికి వస్తుంది. నువ్వు ఆ వెనక గోడ దూకి లోపలికి వెళ్ళు. నేను వెళ్ళి ఆ శివగాడితో ఏదో ఒక ఏడుపు ఏడ్చి వాడికి అనుమానం రాకుండా చేస్తాను. వెళ్ళు. ఎవరక్కడ? ఏ ముసల్దానా, అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావు? పగలొచ్చినప్పుడు నా చెల్లెలు బుద్ధి చెప్పి పంపినా నీకు ఇంకా సిగ్గు రాలేదా? అయ్యా శివబాబు, నన్ను కొట్టకు నాయనా. పగలు నేను చేసిన తప్పుకి దేవుడు నాకు శిక్ష వేశాడు బాబు. నా కడుపులో కత్తితో పొడిచినంత నొప్పిగా ఉంది. ఇంట్లో రాముగాడు కూడా లేడు. నన్ను కాస్త ఆసుపత్రిలో చేర్పించండి బాబు. నా ప్రాణం పొయ్యేలా ఉంది. లక్ష్మి, నన్ను క్షమించు. నీ ఆస్తి లాక్కోవడం నాకు ఇష్టం లేదు. కానీ నా ప్రాణాలు కాపాడుకోవాలంటే వేరే దారి లేదు లక్ష్మి. ఆ తాళం చెవులు ఎక్కడ దాచావు? అక్కడున్నాయి ఆ తాళాలు. ఈ పిచ్చి లక్ష్మి దిండు కింద దాచుకొని చాలా తెలివిగలదని అనుకుంటుంది. కానీ ఆ భజేంద్ర గాడి భయం ముందు ఈ తాళాలెంత? మెల్లగా తీసేయాలి. వెళ్ళు రాము వెళ్ళు. నా దిండు కింద తాళాలు ఉన్నాయని అంత ఈజీగా దొంగలించి సంబరపడిపోతూ వెళ్తున్నావు కదా. కానీ ఒక ఆడది తన ఆస్తిని అంత అజాగ్రత్తగా నీలాంటి దొంగలకి దొరికేలాగా ఎలా పెట్టుకుంటుందనుకుంటున్నావు? నువ్వు పట్టుకుపోయింది పనికిరాని పాత తాళం చెవులురా. రేపు ఉదయం ఆ తాళాలు తీసుకొని నువ్వు ఆ గజేంద్రగాడు బ్యాంక్కి వెళ్తారు కదా. అక్కడ మీకు పడే దిమ్మ తిరిగే షాక్తో మీ గుండెలు ఆగిపోవడం ఖాయం. ఈ లక్ష్మి వేసిన వాళ్ళలో మీరిద్దరూ పర్ఫెక్ట్గా చిక్కుకున్నారు. అన్నా, గజేంద్ర అన్నా, నువ్వు అడిగినట్లే ఆ లక్ష్మి దగ్గర ఉన్న బ్యాంక్ లాకర్ తాళాలు తీసుకొచ్చానన్నా. ఆ లక్ష్మి నిద్రపోతుంటే ప్రాణాలకు తెగించి మరి దాని దిండు కింద నుంచి కొట్టేశానన్నా. ఇక ఆ ఆస్తి పేపర్లు నీ సొంతం. దయచేసి నన్ను ఆ రాణిని వదిలేయన్నా. భలే పని చేసావురా దద్దమ్మ. నిన్ను చూస్తే ఒక ఎలక పిల్లలా ఉంటావు గాని అవసరం వస్తే సొంత పిల్లానికి వెన్నుపోటు పొడిచే కిరాతకుడివిరా నువ్వు. ఈ తాళాలతో ఆ పేపర్లు నా చేతికి వచ్చాక నిన్న ఆ లక్ష్మి వదిలేసిందో లేక నువ్వే దాన్ని వదిలేసావో ఈ ఊరంతా చాటింపేస్తాను. రాము, నన్ను వదిలేయమని చెప్పు రాము. ఈ తాళ్ళన్నీ గుచ్చకపోతున్నాయి. నిన్న రాత్రి నుంచి నరకం చూపిస్తున్నాడు రాము వీడు నాకు. త్వరగా ఆ లాకర్ తెరిచి ఆ పేపర్లు ఇచ్చేయి రాము. ఎవరు ముయ్యవే? రే రాము, ఆ పేపర్లు నా చేతికి వచ్చే వరకు ఇది నా కస్టడీలోనే ఉంటుంది. నువ్వు నా వెనకాలే లోపలికి రా. లాకర్ తెచ్చి ఆ పేపర్లు నా చేతిలో పెట్టగానే ఈవెన్ తీసుకొని నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు. పద లోపలికి. చూడు మేనేజరు, ఈ లాకరు లక్ష్మి పేరు మీద ఉన్న తాళం నా దగ్గరే ఉంది. దీంట్లో ఉన్న నా ఆస్తి పేపర్లు నేను తీసుకుంటున్నాను. అడ్డుపడాలని చూస్తే ఈ రాత్రికి నీ ఫ్యామిలీ మొత్తం ఊళ్ళో కనిపించదు. అర్థమైందా? రే రాము, తీరా లాకరు. అలాగే అన్నా, ఇప్పుడే ఓపెన్ చేస్తా. అదేంటన్నా, ఈ తాళం తిరగడం లేదు. అసలు లోపలికి కూడా సరిగ్గా వెళ్ళడం లేదు. మేనేజర్ గారు, ఈ లాకర్ జామ్ అయిందా ఏంటి? జామ్ అవ్వడం కాదు రాము గారు, అసలు ఇది బ్యాంక్ లాకర్ తాళమే కాదు. ఇది ఏదో పాతకాలం నాటి సూట్ కేసుకి వేసుకునే తుప్పు పట్టిన తాళం చెవిలా ఉంది. బ్యాంక్ లాకర్ తాళాలు ఈ సైజులో ఉండవు బాబు. మీరు రాంగ్ కీ తెచ్చారు. ఒరే ఎదవా, దొంగతనం చేయడం కూడా చేతకాని సన్నాసివిరా నువ్వు. ఆ లక్ష్మి దిండు కింద పెట్టిన పాత సూట్ కేసు తాళం తీసుకొచ్చి నాకే ఇస్తావా? ఒకసారి జిరాక్స్ పేపర్లు ఇచ్చి గుండు కొట్టించింది. ఇప్పుడు ఈ ఫేక్ తాళాలు ఇచ్చి నన్ను మళ్ళీ జోకర్ని చేసిందిరా. మీ అందరినీ ఇక్కడే చంపేస్తా. నన్ను నమ్మన్నా, నేను కావాలని చేయలేదన్నా. ఆ లక్ష్మి అంత పెద్ద కంతిరిదని నాకు తెలియదన్నా. నన్ను క్షమించు. ఈ రాత్రికి మళ్ళీ వెళ్ళి ఎలాగైనా అసలు తాళాలు తెస్తానన్నా. అన్నా, వాడిని నమ్మకన్నా. వాడు పచ్చి దద్దమ్మ. వాడి వల్ల లక్ష్మి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తేలేము. నన్ను వదిలేయన్నా. నేనే స్వయంగా వెళ్ళి దాన్ని చంపి ఆ పేపర్లు తెస్తాను. ఇంకోసారి మీరిద్దరూ ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు రాత్రికి నేనే 100 మంది రౌడీలతో వెళ్ళి ఆ ఆటో శివగాడిని
ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అడ్డుపడిన ఆటో యూనియన్ని తగలబెడతా. రేపటి సూర్యోదయం వాళ్ళిగా చూడర్రా. ఏంట్రా రాము, గజేంద్ర గాడికి బ్యాంక్ లాకర్ ఎలా తీయాలో నేర్పిస్తున్నావా? నా తల కింద ఫేక్ తాళాలు పెట్టి నిన్ను బురిడి కొట్టించానని తెలియగానే ఈ గుండు గజేంద్ర గాడి గుండె పగిలిపోయి ఉంటుంది కదా. లక్ష్మి, నిన్ను చంపేస్తానే. అడుగు ముందుకేసావంటే నీ తలకాయ పగిలిపోయి బ్యాంకు గోడలకి అంటుకుంటుంది గజేంద్ర. రాత్రి నీకు గుండు కొట్టించినా నీకు బుద్ధి రాలేదు. ఆస్తి కోసం దొంగలాగా తాళాలు కొట్టేస్తావా? వినురా గుండు బేవర్స్, ఈ రోజు రాత్రి నువ్వు 100 మంది రౌడీలతో వస్తావో 1000 మందితో వస్తావో రా, నీ ఇష్టం. నా ఆటో యూనియన్ మొత్తం నీ కోసం కత్తులు నూరుకొని వెయిట్ చేస్తుంటుంది. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం రా. ఒరే తమ్ముళ్ళు, ఆ గజేంద్ర గాడు కేవలం ఆస్తి కోసం రాలేదురా. మన ఆటో యూనియన్ పరువు తీయడానికి, మన చెల్లెలి ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు. ఈ రాత్రి వాడి రౌడీ మూక ఏ వైపు నుంచి వచ్చినా సరే వాళ్ళ ఎముకలు ఇక్కడే పగిలిపోవాలి. మనలో ఏ ఒక్కళ్ళలో ఊపిరున్నా ఆ డాన్ గాడు ఈ గేటు దాటకూడదు. రెడీగా ఉండండి రా. అన్నయ్య, ఈ రోజు ఈ లక్ష్మి చేతిలో ఉన్నది కేవలం ఆస్తి తాళాలు కాదు, ఆ గజేంద్ర గాడి అహంకారాన్ని, ఆ రాణి కుట్రలని శాశ్వతంగా పాతాళంలో తొక్కేసే బ్రహ్మాస్త్రం. వాడు రానివ్వు, వాడి దర్పాన్ని ఈ రోడ్డు మీదే అణిచివేద్దాం. అన్నా, వచ్చాడన్నా ఆ గుండు గజేంద్రగాడు. ఈ రోజు వాణ్ణి ఈ రోడ్డు మీదే పాతేద్దాం. రే ఆటో శివ, నా పరువు తీసిన నీకు ఈ లక్ష్మికి ఈ రోజే 100 ఏళ్ళు నిండిపోయాయిరా. మీరు 100 మంది ఉంటే ఏంట్రా, నా మనుషులు రక్తం చూసి పెరిగిన రాక్షసులు. ఈ రోజు ఈ ఏరియా మొత్తం నెత్తుడితో తోరణాలు కడతాను. చంపేయండిరా వాళ్ళని. నీ రౌడీలు డబ్బుకి అమ్ముడుపోయే కుక్కలు రా, కానీ నా తమ్ముళ్ళు ప్రాణానిచ్చే సైనికులు. ఆడదాని మీద కత్తెత్తే నీలాంటోడికి ఈ రోజు మరణ శాసనం రాసేది ఈ ఆటో శివగాడే. రే, ఇదంతా కాదు, ఆ ముసల్దాన్ని ఇక్కడికి లాక్కరండిరా. లక్ష్మి, నన్ను కాపాడు తల్లి. వీడు నన్ను చంపేస్తాడు, నా గొంతు కోసేస్తాడు తల్లి. లక్ష్మి, దయచేసి ఆ తాళాలు వాడి మొహాన పడేయి లక్ష్మి. నా తల్లిని చంపేస్తాడు. ఆ ఆస్తి పోయినా పర్లేదు, నాకు మాతృభిక్ష వెయ్యి లక్ష్మి. చూసావా లక్ష్మి నా బ్రెయిన్ ఏంటో? ఈ ముసలిది నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ ఇది నీ మొగుణ్ణి కన్న తల్లి. ఈ కత్తి ఒక్క అంగుళం కదిలినా ఈమె తలకాయ ఎగిరి ఆ ఆటో శివగాడి కాళ్ళ దగ్గర పడుతుంది. మర్యాదగా బ్యాంక్ లాకర్ తాళం నా చేతికిస్తావా, లేక నీ అత్త శవాన్ని చూస్తావా? నువ్వు మనిషివి కాదురా, ఒక మృగానివి. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని బతికే పిరికి పందవిరా నువ్వు. ఆస్తి గజేంద్రన్నకి దక్కకూడదు, ఈ లక్ష్మి బతకూడదు. ఈ లక్ష్మిని చంపి ఆ తాళాలు తీసుకొని నేను పారిపోతాను. ఆస్తి నాదే. లక్ష్మి, వెనక్కి చూడు. నాన్న!